తిరుమలలో ఏదో జరిగిపోతుందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. భక్తుల భద్రత కోసమే మఠాలకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలిపారు. మూడంచెల భద్రతలో భాగంగా ఆలయం భక్తులకు టీటీడీ భద్రత కల్పిస్తోందన్నారు. స్వామివారికి నిత్యం కైంకర్యాలు చేస్తున్న మఠాలు పీఠాధిపతులు అంటే తనకు చాలా గౌరవమని, మఠాలలోనూ భక్తుల ఆధార వివరాలు తీసుకుని వసతులు కల్పించాలని నోటీసులు ఇచ్చినట్లు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. టీటీడీ మీద, పోలీస్ మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి సందర్భంలో స్వామివారిని టీటీడీ వ్యవస్థ లేక మునుపు నుంచి శ్రీవారి కైంకర్యాలన్నీ చూస్తున్నటువంటి మఠాలు తిరుమలలో దాదాపు 34 మఠాలు ఉన్నాయి. మఠాధిపతులన్నా పీఠాధిపతులన్నా గౌరవం. కానీ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, పొంతన లేని మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చెబుతూ, మేము మఠంలో వస్తున్నటువంటి భక్తులకి ఏ విధంగా టీటీడీ గెస్ట్ హౌస్లో, టీటీడీ అలాట్మెంట్లో మనం ఆధార్ కార్డులు తీసుకుంటామో భద్రతా దృష్ట్యా ఆ విధంగా మఠంలో వస్తున్నటువంటి భక్తులకు కూడా ఆధార్ కార్డులు తీసుకొని వారి వివరాలు తీసుకోవాలని చెప్పి, అలాగే సీసీ కెమెరా మఠం ముందు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో సీసీ కెమెరా ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మంచిదని, అలాగే 2-3 మార్గాలు కాకుండా ఏదో ఒక దారిలోనే వచ్చి వెళ్ళేది వ్యవస్థ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిన్న వారికి మఠంలో ఉన్నటువంటి నిర్వాహకులకి మేము ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఇది సూచన, నోటీసు. దాన్ని ఈయనేదో హిందూ మతం మీద దాడి, మఠాల మీద దాడి అని చెప్పి వారు మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరున్నప్పుడు 2019 నుంచి 2024 వరకు తిరుమలని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేసింది మీరు, ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా చేసింది మీరు. మీరే ఈరోజు మఠాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడేది. మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. ఇది తిరుమల రాజకీయాలు ప్రస్తావించకూడదు కాబట్టి నేను వారిని కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, ఏదో ఒక అంశంలో వారు ఏమీ లేకపోయినప్పటికీ ఏదో ఇక్కడ జరిగిపోతుందని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకుని వస్తున్నారు. అసలు ఆలయానికే భద్రత ఉంది కరుణాకర్ రెడ్డి గారు. మీరు ఒకసారి చూడండి, ఆలయం పైన ఒకసారి చూడండి, మొత్తం లోపల కానీ పైన కానీ ముందర కానీ మహద్వారం దగ్గర కానీ ఆలయానికి భద్రత ఇస్తున్నాం. ఈరోజు దురదృష్టం, కలియుగంలో ఆలయాలను కూడా భద్రత కల్పించి దర్శనం కల్పించే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. మీరు దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దండి. మీరు మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. నేను కరుణాకర్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు ఎంత ఎగురుతున్నారే, ఏ ఒక్క మఠాధిపతి అన్నా పీఠాధిపతి అయినా దీని గురించి ఎక్కడన్నా ప్రస్తావించారా? అయ్యా, ఏ మఠాధిపతి అయినా పీఠాధిపతి అయినా ఎక్కడన్నా ప్రస్తావించారా? వారందరూ సంతోషంగా ఉంటే మీకేమయ్యా బాధ? అంటే కొండ కలకలగా ఒక ఆధ్యాత్మిక వెలుగుతుంటే మీకు నచ్చదు. ఎందుకంటే 2019 నుంచి నేను ఒకటే అడుగుతున్నా, అసలు మీ హయాంలో లోపల పరకాయంలో దొంగతనం జరిగితే ఆ దొంగని పక్కన పెట్టి సేఫ్ ఎగ్జిట్ చేసినట్టు మీరు లోపల దొంగతనం జరిగితే, పరకాయంలో దొంగతనం జరిగితే దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోకాలతో రాజీ చేసి మీరా ఈరోజు నీతులు మాకు చెప్పేది. కాబట్టి దేవుడి గురించి, దైవం గురించి, దేవస్థానాల గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని చెప్పి